హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్. ఇవాళైతే ఎంతో ఇష్టమైన రోజ్ ఫ్లవర్స్ చేసుకుందాం రండి. రోజ్ ఫ్లవర్స్ అనేది అక్క ఏదో చేసిస్తుంది అనుకోద్దండి. ఈ ఐటెమ్‌ని మన సైడ్ అయితే రోజ్ ఫ్లవర్స్ అంటారండి. ఇది స్వీట్ ఐటెమ్ చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా జస్ట్ 3 అంటే 3 ఇంగ్రీడియెంట్స్‌లో మనం ఈ ఐటెమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఐటెమ్ కోసము మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ మైదా ఏసుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలండి. అలాగే 3/4 షుగర్ తీసుకోవాలి. 3/4 షుగర్ నేను మొత్తం షుగరే వేస్తున్నానండి. లేదా మిక్సీ బట్టేసుకొనైనా మీరు వేసుకోవచ్చు. 3/4 కప్పు షుగరు, ఏ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దానికి తగినన్ని వాటర్ తీసుకొని స్లోగా కలిపుకుంటూ ఉండాలండి. ఎటువంటి లంప్స్ లేకుండా ఉండాలి. మనం విస్కర్‌తో కలుపుకుంటే ఎటువంటి లంప్స్ లేకుండా ఉంటాయండి. అలాగే తిప్పుకుంటూ ఒక 2 మినిట్స్ ఇక్కడ గూడా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. మనము ఈ పిండిని ఒక 3 అవర్స్ అయితే రెస్ట్ ఇవ్వాలండి ఖచ్చితంగా. 3 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూడండి మొత్తం గూడా మనకు కొద్దిగా లూజ్ అయితే అయిందండి. మనకు దోస పిండి కన్నా కొద్దిగా లూజ్ ఉంటే సరిపోతుందండి ఈ బ్యాటరు. మనము పాన్ మీద నూనె పెట్టేసుకొని, మనము ఏదైతే గులాబీ మోల్డ్ ఉందో అది నూనెలో పెట్టేసుకోవాలండి. నూనె పెట్టుకొని తర్వాత తీసి మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి బ్యాటర్‌లో దీన్ని ముంచుకొని ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్‌లో పెట్టుకోవాలండి. ఫస్ట్ మాత్రం హైలో ఉండాలి. ఆయిలు కొద్దిగా హీట్ ఎక్కువుండాలి. మనము ఇది పెట్టినప్పుడు మాత్రం గులాబీ పువ్వుల అచ్చు అనేది స్లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా తీసుకోవాలండి. ఇలా చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది అది గులాబీ పువ్వుల అచ్చు అనేది కొద్దిగా వేడి నీళ్ళలో పెట్టాలి. అలా కంటిన్యూగా మొత్తం చేసుకోవాలండి. అంతే ఎంతో ఈజీగా టేస్టీ అయిన గులాబీ పూలైతే రెడీ అయిపోయాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.